రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకోబోతున్నామండి. అందరూ బైబిల్ తీసి చూడండి, లేకపోతే వినండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను. ఒక్క ఎలీషాను పట్టుకోవడానికి మొత్తం రాజు సైన్యాన్ని, గుర్రాల్ని, రథాల్ని అన్నిటి పంపించాడంట. ఎలీషాను పట్టకరంటరా, మన గుట్టంతా బయట పెడుతున్నాడా, అతన్ని పట్టుకోవాలి అని పట్టుకొస్తే ఇప్పుడు చదవండి. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు. ఏంటి ఆ పనోడు పొద్దున్నే లేచి చూస్తే భయంకరంగా చుట్టుముట్టుంది సైన్యం, రథం, మనుషులు బళ్ళాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, రథాలు ఎక్కి సైన్యం చుట్టుముట్టుంటే ఆ పనోడు బెత్తరమయ్యాడు. అయ్యా దైవజనుడా, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా నాయనా, నువ్వు వాళ్ళని ఏదో రక్షిస్తానని వీళ్ళని రక్షిస్తాం కోసం వాళ్ళ గుట్టు బయట పెట్టావు, ఇప్పుడు నీ పని అయిపోయింది. ఏమంటే సైతాన్ గాడు సేవకులను వదిలిపెడతాడు అనుకుంటున్నారా? అంటే నేను సేవకుని కాబట్టి సైతాన్ నా జోలికి రాడనుకుంటున్నారా? అబ్బో, నన్ను కూడా చుట్టుముడతాడండి. మీరు అనుకోవచ్చు జైపాల్ గారికి ఏ శోధనలు లేవు, ఏ బాధలు లేవు, ఏ పోరాటాలు లేవు, మంచి పరలోకపు దేవదూత అయినా అని అనుకోవచ్చు. కానీ ఎన్నోసార్లు సైతాన్ నన్ను చుట్టుముట్టాడు, ఎన్నోసార్లు నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఎన్నోసార్లు నన్ను పడగొట్టాలని, నన్ను రోగాల పాలు చేయాలని, నన్ను పడుకోబెట్టేయాలని, నన్ను విరక్తి చెందేటట్టు దేవుని సేవ అంటే చేయాలని ఎన్నో రీతులుగా, ఎన్నెన్ని రకాలు నేను చెప్పలేను. ఒక మనుషుడికి ఈ లోకంలో ఎన్ని రకాలైన శోధనలు వస్తాయో అన్ని రకాలు నాకు వచ్చాయని నేను ధైర్యంగా చెప్తున్నానండి. కానీ ఏ శోధనకి లొంగిపోకుండా ప్రభు పక్షంలో నిలబడే శక్తి నాకు ఇచ్చాడు. భయపడకండి, సైతాన్ మీ దగ్గరకు వస్తే భయపడకండి, దవడ వాయించి పంపించండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ వద్ద నుండి వాడు పారిపోవును. మీరు ఎప్పుడైనా చూసారంటే రోడ్డు మీద కుక్క పందిని తరుగుతుంటుంది. పంది పెద్ద ఒళ్ళు వేసుకుని ఉంటుంది కదా, కుక్క తోకాడుకుంటే బో 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 అంటుంటే పంది పరిగెడుతుంటుంది. పాపం పరిగెత్తి 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 ఇంక దానికి ఓపిక లేక ఇంకేం చేస్తుంది తెలుసా, వెనక్కి తిరిగి అంటుంది అంతే. ఆనంగానే ఇప్పుడు కుక్క తోక ముడుచుకొని అది పరిగెడుతుంది. అప్పుడు మనం సైతాన్ని చూసి భయపడితే వాడిని దొరుకుతూనే ఉంటాడు మనల్ని. సైతానికి భయపడ్డావంటే వాడు నిన్ను తరుముతూనే ఉంటాడు, నిన్ను భయపెడుతూనే ఉంటాడు. ఎదిరించు. కొంతమంది అంటారు నేను ఎదిరిస్తున్నానండి, అయినా కుదరట్లేదండి. అక్కడ ఆ వచనాన్ని కొంతమంది సరిగా చదవరు. దయచేసి చదవండి ఆ వచనాన్ని. ఏముంది అక్కడ? యాకోబు పత్రిక 4:7. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడకండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడిని దొరుమును. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే, అంటే దేవుడు నీ పక్షంలో లేకుండా నువ్వు అపవాదిని ఎదిరిస్తే ఆడెందుకు పోతాడు? వాడు నీకంటే గొప్పోడే, మనకంటే శక్తి కలిగినోడే. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మన ప్రభువు సాతానికంటే గొప్పవాడు. ప్రభువును మనం కలిగి ఉంటే సాతాన్ను మనం గద్దిస్తే పోతాడు. కానీ దేవునికి నువ్వు లోబడకుండా, దేవుణ్ణి కలిగి ఉండకుండా సైతానా పో 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 అంటే వాడు వెనక్కిపోయి నిన్ను ముందుకు దూరుతాడంట. మళ్ళీ చూసారండి, అపవాదిని ఎదిరించాలి. ఆ దైవజనుని చుట్టూ తిరిగిపోతే ఆ పనోడు భయపడిపోయాడు. ఇంతమంది వచ్చేసారు, ఎలీషా మన పని అయిపోయింది అంటే దైవజనుడు ఏమన్నాడు చూడండి, భయపడొద్దు, 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 భయపడొద్దు. ఏమంటే 365 సార్లు బైబిల్లో భయపడకుడి, 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 భయపడకుడి అనే మాటలు ఉన్నాయండి. అంటే రోజు ప్రభు మనతో ఏం చెప్తాడనమాట, భయపడకండి. చాలా మందికి భయం భయం భయం. ఏం భయం? భవిష్యత్తుని గురించిన భయం, మరణ భయం, అప్పుల భయం, కొంతమందికి భార్య భయం. అదేంటి భార్యను చూస్తే భయమా? అమ్మో. కొంతమందికి భర్తను చూస్తే భయం, కొంతమందికి బిడ్డలను చూస్తే భయం. వస్తున్నాడు రా, నా ప్రాణం తీస్తాడు, డబ్బులు
ఏంటంటే బిడ్డలను చూస్తే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇవాళ వస్తున్నాడు ఏమవుతున్నాడు చెప్పేస్తాడు, తలుపు బాగొడతానంటాడు, బీరు బాగొడతానంటాడు. ఏంటండి ఈ భయం? ఒకళ్ళు చూస్తే ఒకళ్ళకి భయం. ఎందుకు ఇలాంటి భయం వచ్చింది? ఏదేను తోటలో ఆదాము అవ్వలు తినొద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు వచ్చిందండి భయం. ఆదామా ఎక్కడున్నావు అంటే ఆ చెట్టు చాటును దాక్కున్న ఆదాము ఏమన్నాడు తెలుసా? నీకు భయపడి నేను ఎక్కడ దాక్కున్నాను. ఎందుకు భయపడ్డావు? పాపం భయాన్ని తీసుకొస్తుంది. పాపం మనసులో పెట్టుకున్నంతసేపు నీకు భయమే. దేవుని మీద నీ విశ్వాసం ఉంచితే నీకు భయం ఉండదండి. భయపడకుడి, భయపడకు. ఏమన్నాడు? భయపడద్దు. మన పక్షములో ఉన్నవాడు వారికంటే అధికంగా ఉన్నారు. యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కన్నులు తెరిచెను. వాడు ఎలీషా చుట్టూను పర్వతములు అగ్నిరథముల చేత నిండి ఉండట చూసెను. వాళ్ళకి లోకంలోయే కనపడుతున్నాయి. కానీ ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా మా సేవకుడు కళ్ళు తెరవయ్యా అంటే వాడి మనోనేత్రాలు తెరవబడ్డాయి. తెరిచి చూస్తే ఆ సైన్యానికి మించిన దేవుని సైన్యం ఉందంట. అగ్నిరథాలు ఉన్నాయంట, ఒట్టి రథాలు కాదు, అగ్నిరథాలు. ఆ చుట్టూ గొప్ప అగ్నిరథాలు ఉండడం, గొప్ప కాపుదలు ఉండడం చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటున్నాం. మీరు దేవునికి భయపడండి. ఇప్పుడు దేనికి భయపడ అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, క్రైస్తవులు అనబడిన వారి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటారో చేసి చూపిస్తారా? తప్పకుండా కొంతమంది ఉంటారు. మన లూథరన్ చర్చిలో చిన్నప్పటి నుంచి మనకు నేర్పిస్తారు. మేళ్ళన్నీ ఇచ్చిన దేవుడు అనే పాట కూడా పాడతారు చివరిలో. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము అంటాం కదండి. కుటుంబ ప్రార్థన చేసుకోండి ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరూ. మీ ఇంట్లో అందరు రాకపోతే 2 చేరండి, 3 చేరండి. ఎక్కడ 2 3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు ప్రభు. నీవు కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు నీ ఇంటి చుట్టూనట దేవదూత వచ్చి కావులు ఉంటుందటండి. అప్పుడు అనవసరమైన రోగాలు రావు నీ ఇంట్లోకి. సాతాను కుయుక్తులు నీ ఇంట్లో చల్లవు, పనిచేయదు, అది పనిచేయవు. ఏమండి? నీ ఇంటిలో దేవుని కంచి ఉంటుంది. సాతాను శోధనలకు అక్కడ చోటు ఉండదు. ఎలీషా దైవజనుడు ప్రార్థించేవాడు. ప్రార్థిస్తున్నప్పుడు తన చుట్టూ ఏమొచ్చింది? అగ్ని రథాలు వచ్చాయి. ఏ శత్రువు తనను ముట్టకుండా ఆ సైన్యమంతా చుట్టుముట్టుకొని ఉన్నారు. కానీ ఎలీషా చుట్టూ దేవుని సైన్యం ఉంది. లోకం సాతాను నిన్ను ఎన్ని రీతులుగా చుట్టుముట్టినా నీవు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ఆయనకు మొరపెడితే ఆయన అగ్ని కంచెని ఇంటి చుట్టూ ఉంటుంది. యోబు ఇంటి చుట్టూనంట సైతాను తెగ తిరిగిందటండి. ఎక్కడన్నా దూరదామా అని తిరిగి ఎక్కడ చోటు దాకా దేవుని దగ్గరకు వచ్చి సతాయిస్తుంది, కంప్లైంట్ చేస్తుంది. ఏమనంది? ఫిర్యాదు చేస్తుంది. ఏమంది? నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచేసావు కదా, నేను ఆ ఇంట్లోకి దూరలేకపోతున్నాను. యోబు నిజంగా నిన్ను వెంబడిస్తున్నాడా? నువ్వు ఆశీర్వదించావు కాబట్టి వెంబడిస్తున్నాడు అని సతాయించి ఫిర్యాదులు చేస్తే, యోబు నిజమైన యథార్థపరుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు అని ప్రభు నిరూపించాడు. నీ ఇంటి చుట్టూ కంచి ఉన్నప్పుడు అండి నీ ఇంట్లో సూది కూడా పోదంట. యోబు ఇంట్లో వస్తువులు ఎత్తుక్కుంటే ఏది పోదంట. మీ ఇంట్లో వస్తువులు పోతుంటాయా? సూదులు ఏంటండి? నాకు అప్పుడే 3 సెల్ ఫోన్లు పోయినాయి అన్నాడు ఒక ఆయన. ఎన్ని సెల్ ఫోన్లు పోయినాయి అండి? ఎన్ని సెల్ ఫోన్లు పోయినాయి? ఎన్ని గిన్నెలు మాయమైపోతుంటాయి? ఎన్ని వస్తువులు ఇంట్లో మాయమైపోతుంటాయి? ఎందుకు నీ ఇంట్లో ఆశీర్వాదం లేదు? కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎందుకు నీవు అనుభవించలేకపోతున్నావు? దేవుని కంచలేదు. సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహమోలే నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. నీ బిడ్డలను పట్టుకెళ్ళిపోవాలని, నీ భార్యాభర్తల మధ్య జరపడాలని. భార్యాభర్తల మధ్య అండి సాతానుడు జరబడి ఇటొక దెబ్బ అటొక దెబ్బ వేసి వాళ్ళిద్దరు తిట్టుకుంటుంటే ఈ గంతలేసుకుంటుంటాడట. ఏంటండి? సైతాను గురి అంతా కుటుంబం మీదే ఉందండి. ఎందుకంటే దేవుని దృష్టి కుటుంబం మీదే ఉంది.
ఒక కుటుంబాన్ని ఈ లోకంలో సృష్టించి లోకాన్ని నింపాలనుకున్నాడు దేవుడు. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని రక్షకుడిని లోకానికి రప్పించాలనుకున్నాడు. ఒక కుటుంబాన్ని దీవించి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నాడు. అందుకని సాతాను గురి ఎప్పుడు కుటుంబాల మీదే ఉంది. అందుకే ఈ రోజున చాలా విచ్ఛిన్నమైన కుటుంబాలు, విరిగిపోయిన కుటుంబాలు మన భారతదేశంలో కూడా సర్వసాధారణమైపోయింది. 3 ఏళ్ళు కాపురం చేశాక నాకు నచ్చలేదు, నాకు వద్దు, నాకు విడాకులు ఇచ్చేయి, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఏమండి, ఇతర దేశాల్లో జరిగేది అది ఇంతకుముందు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఎన్ని కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, భేదాలు, విమతాలు, బహుభార్యత్వాలు. పూర్వకాలంలో అండి భార్యాభర్తలు వివాహమైన తర్వాత వాళ్ళ ముఖ్యమైన పని ఏంటంటే బిడ్డలను కంటాం. ఎంతమందిని కంటే ఆమె అంత గొప్ప. 11 మంది 12 మందిని కనేది మహాతల్లులు. ఇప్పుడు 2 కనేటప్పటికి నాకు వద్దు మొర్రో అని ఎడుతున్నారు. ఏమండి, మేమిద్దరం మాకిద్దరు అనేవాళ్ళు ఆటోల మీద రాసేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడేం రాస్తారు, తర్వాత ఏం రాశారంటే మేమిద్దరం మాకు ఒకళ్ళు ముద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అన్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో ఏమంటున్నారంటే మాకు అసలు పెళ్ళే వద్దు, మగవాళ్ళమే మేము పెళ్లి చేసుకుంటాం, ఆడవాళ్ళమే పెళ్లి చేసుకుంటాం, అప్పుడు మాకు పిల్లలే పుట్టరు, గొడవే లేదు అని మగవాళ్ళే పెళ్ళిళ్ళు అంట. మొన్న ఐర్లాండ్ దేశం వెళ్ళాను. ఆ రోజున ఆ ప్రభుత్వం వాళ్ళు లాఫుల్ చేశారు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని ఆర్డర్ వచ్చేసింది ఆ దేశంలో. ఎంత హీన స్థితికి దిగజారిపోయిందో చూడండి ప్రపంచం. ఆనాడు సొదొమ గొమొర్రాల పాపం అది. ప్రభువు రాకడ దినాల్లో సొదొమ గొమొర్రాల వలె ఉంటుంది, లోతు దినాల వలె ఉంటుంది, నోవహు దినముల వలె ఉంటుంది అని ఏనాడో ప్రభు చెప్పాడు. ఈ రోజున ఎలాంటి విపరీతమైన కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. నీ ఇంటి చుట్టూ కంచె ఉందా? నీ కుటుంబం చుట్టూ కంచె ఉందా? నిన్ను తరమడానికి వచ్చిన శత్రువులను ఎదుర్కోగలిగిన, నీకొచ్చే శోధనలు జయించగలిగిన శక్తి ఉందా? ప్రభు పక్షంలో నీవు ఉంటే, ప్రభువును పట్టుకొని నీవు ఉంటే సాతాను నిన్ను ముట్టలేడు. నీ కంటి పాపను కాపాడినట్టుగా దేవుడు నిన్ను కాపాడతానన్నాడు. నీ చేత్తో నీ కంటి పాపను పట్టుకొని చూడు, ట్రై చేయండి అమ్మా. మీ కంటి గుడ్డుని మీ చేత్తో పొడుచుకోండి, ట్రై చేయండి. దగ్గరకు వెళ్ళగానే కండ్రెప్ప ఏం చేస్తుంది? టక్కన మూసుకుంటుంది. అరే నా చెయ్యేనమ్మా, నా కన్నేనమ్మా, వదులమ్మా అంటే వదులుతుంది, ముట్టుకోలేవు. నీ కంటి రెప్ప నిన్ను కాపాడినట్లుగా దేవుడు అంట నీకు ఏ అపాయం రాకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. బైబిల్ చదవండి. దేవుని కంచె నీ చుట్టూ ఉండాలంటే, నీ కాళ్ళు చేతులు దెబ్బలు తగలకుండా ఉండాలంటే, నీ ముక్కు పగిలిపోకుండా ఉండాలంటే, ఏంటండి, నీ మోకాళ్ళు ఎరక్కుండా ఉండాలంటే, నీ నడుము పగలకుండా ఉండాలంటే దేవుడు నిన్ను కాపాడే కాపుదల్లో నీవు ఉండు. నీకు ఎంత యాక్సిడెంట్ జరిగినా, ఎంత కార్యాలు ఏమి జరిగినా, నీ పక్క 10,000 మంది పడిపోయినా నీకే అపాయం రాకుండా కాపాడతాడు. దైవజనుడిని పట్టుకుందామని పెద్ద సైన్యంతో వచ్చారు, కానీ దేవుడు ముందుగానే పెద్ద సైన్యాన్ని, ఆ పరలోకపు సైన్యాన్ని తన సేవకుని చుట్టూ ఉంచాడు. ఇంకేం జరిగిందో చూడండి. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా. ఈ ఎలీషా పని ఏం పని? ఎప్పుడు చూసినా ఒకటే పని ఆయనకి. ఏం పని? ప్రార్థన. ఏం పని ఆయనకి? పని ప్రార్థన. అంతే, ప్రార్థన చేస్తున్నాడంతే. ఈ సేవకుడు కళ్ళు తెరవయ్యా అని ప్రార్థన చేస్తే కళ్ళు తెరవబడ్డాయి. ఒరి ఈ శత్రువులు కళ్ళు మూయ్యా అని ప్రార్థన చేస్తే కళ్ళు మూసిపోయాయి. ఏంటండి, దైవజనుడు నేర్చుకున్నాడు. వర్షం కురువు అంటే కురిసింది, వర్షం కురవకు అంటే ఆగింది. ఏమండి, మనం ప్రార్థన చేస్తే భూమిని అంతటినీ, సర్వ సృష్టిని అదుపులో పెట్టుకోవచ్చు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు అంటే సూర్యుడా ఆగు అన్నాడంట, చంద్రుడా ఆగు అన్నాడంట. ఆగిపోయినాయి అంట, అక్కడ ఆగిపోయినాయి. అదంతా ఒట్టి కట్టుకథల పుస్తకం అని విమర్శించే వాళ్ళు చాలామంది తయారయ్యారు. తర్వాతట వాళ్ళు సైంటిఫికల్గా ఒక సంవత్సరాలు లెక్కేసుకుంటూ వస్తే ఒక 24 అవర్స్ మిస్ అయిపోతున్నాయి అంట. ఎలా మిస్ అవుతున్నాయని ఎంత తలకాయ బలం కొట్టుకున్నా వాళ్ళకి అర్థం కాలేదు. ఎక్కడ మిస్ అయిందంటే అక్కడ ఆగిపోయింది సృష్టి, ఆపేశాడు సృష్టిని. ప్రార్థించే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారండి, ప్రార్థన లేని వాళ్ళకి ఏం బలం ఉండదు. ఎలీషా ప్రార్థించేవాడు. ప్రార్థన చేసుకోండి. ఏం కష్టం అండి ప్రార్థన చేసుకోవడానికి? డబ్బులు ఏమైనా కట్టాలా? ప్రార్థన చేసుకో. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? చూపించండి.
నేను మాటి చేయి చూపించమన్నందుకు మీరు బాధపడకండి. పొద్దున్న లేచిన వెంటనే వేసే నాయన రాత్రి అంతా కాబట్టి వందనాలు ప్రభు, ఆమెన్. అంతేనా? ఆనందం ఎంతప్పుడు ఆనందం ఇచ్చినందుకు వందనాలు నాయన, ఆమెన్. ఆమెన్కి మొదలు అప్పటికి వెళ్ళిపోతాయి. రాత్రులు మాత్రం కొంచెం పెద్ద ప్రార్థన చేసుకుంటారు. ప్రభు అయ్యాలి ఎక్కడెక్కడ తిరిగాను నాయన, దెయ్యాలు రాకుండా, క్రిములు కీటకాలు నన్ను తొందర చేయకుండా, నాకు మంచి నిద్ర దయచేయి, నువ్వు పోలీసు వాళ్ళలాగా నా మంచం చుట్టూ కాపలా ఉంటూ నాకు నిద్ర దయచేయి, ఆమెన్. లేకపోతే పరలోక ప్రార్థన ఏమండి, అంతేనా? అది కూడా ప్రార్థనే, కానీ అదే ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున దేవునికే ప్రార్థన చేయమన్నాడు. ఎంతమంది రహస్యంగా ప్రార్థన చేసుకుంటారు? మైకుల్లో చేసే ప్రార్థన, స్టేజీల్లో చేసే ప్రార్థన, చర్చిల్లో చేసే ప్రార్థన. అట్లుంచండి. ఎవ్వరూ చూడకుండా ఉన్నప్పుడు నువ్వు ముసుకేసుకుని ఒక మూల కూర్చొని, నీ గదిలో ఒక మూల కూర్చొని దేవునితో మాట్లాడుకునే అనుభవం నువ్వు కలుగున్నావా? అది ప్రార్థన. ఆ ప్రార్థన నీకు శక్తినిస్తుంది. ఆ ప్రార్థన దురాత్మ శక్తులను తరిమివేస్తుంది. ఆ ప్రార్థన శోధనలు జయించడానికి నీకు సహాయం చేస్తుంది. ఆ ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. ఎలీషా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏం కావాలంటే కత్తి తీయలేదు, కర్ర తీయలేదు, ఏమండి పనులను బలిపించుకొని పనులు చేసుకోలేదు. ఏది కావాలంటే అది పరలోకానికి చెప్పుకుంటున్నాడు. అంతే, దేవునితో చెప్పుకుంటున్నాడు. ప్రభా వీళ్ళ కళ్ళు మూసి వచ్చేస్తున్నారు మీద పడిపోవడానికి. వీళ్ళని చంపేసి మళ్ళీ నేను శావకుండా హంతకుండా అయ్యానంటే ఏం ప్రయోజనం? వీళ్ళని చంపగలను, నేను వీళ్ళందరినీ సవాల్ చేసేయగలను, కానీ వీళ్ళు చచ్చిపోవడం వల్ల ప్రయోజనం ఏముంది? వీళ్ళు మారితే కదా ప్రయోజనం. ఏమండి, చచ్చిపోవడానికి దేవుడు ఇష్టపడతలేదు. దుర్మార్గుడు మరణమునందుటయందు నాకు ఎంత మాత్రమో సంతోషమో లేదు, తన మనస్సు మార్చుకొని బ్రతకాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరిని మనుషుల్ని చావు చావు అనకండి, చస్తా అనకండి. కొంతమందికి ఈ డైలాగ్ మాటికి వస్తుంది, నువ్వు చావరా అంటుంది. వాడు చచ్చిపోయాడు అనుకో, రాత్రి అంతా ఎడుతూ కూర్చుంటుంది, ఇంకా బతుకంతా ఎడుతుంది. నేనే చావమన్నాను, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని చావమంది అంటావు అమ్మ. వెళ్ళిపోయి రోజులు పడిపి చచ్చిపోయింది ఆ పిల్ల. అదేంటిది? పనికి మళ్ళీ 10th క్లాస్ ఫెయిల్ అయితే చావటం ఏంటండి? బతుకు చాలా ఉంది. 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారా? దిగులు పడకండి, మళ్ళీ రాయండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారా? డోంట్ వర్రీ, మళ్ళీ రాయి. మెడ్రాసులో ఒక ఆయన ఉన్నాడు, ఇంజనీరింగ్ చదువుతూ 14 సార్లు తప్పాడు. 14 సార్లు తప్పాడు అంటే 14 సార్లు పరీక్షలు రాశాడు ఆయన. 14వ పాస్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యాడు. ఒకవేళ 13 సార్లు రాసి 14వ సార్లు రాయకపోతే ఫెయిల్ అయినోడు కూడా ఉండేవాడు. ఎప్పుడు విడవక పట్టుదలతో పాటు చదవండి, పర్వాలేదు చదవండి. జ్ఞానం కొదువుకుంటే అడగమన్నాడు దేవుడు. మీ పిల్లలు ఒకవేళ పరీక్షలు ఫెయిల్ అయిపోతే ఏంటో అంత పోయినట్టు, కొంప మునిగిపోయినట్టు వాళ్ళని పట్టుకొని సతాయించకండి. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని చేరదీయండి, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోనండి. ఇంకా నువ్వు బాగుపడవరా ఏంటండి? తల్లి తండ్రి బిడ్డలు పట్టుకొని నువ్వు బాగుపడవరా, ఏం దీవెనలా మనం ఇచ్చే దీవెనలో? తల్లిదండ్రులు బిడ్డలను ఏమంటారో అదే జరుగుద్ది. మీరు అనకండి, ఆశీర్వదించండి, శపించకండి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు సహిస్తాడు, ఓర్చుకుంటాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ప్రార్థిస్తాడు. నా బిడ్డ 10th ఫెయిల్ అయిపోయాడయ్యా, ప్రార్థన చేసే పాస్ అయ్యేటట్టు చేయను ఆయన అని ప్రార్థన చేయి. ఈసారి పాస్ అవుతాడు, 1st క్లాస్లో పాస్ అవుతాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా నూతన బలాన్ని పొందుకుంటుంటారు. ఎప్పుడు వాళ్ళు కృంగిపోరు, వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈ సైన్యం అంతా కళ్ళు కనపడకుండా చెయ్యి అంటే మొత్తం అందరి కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారంట. అందరూ గుడ్డోడైతే ఎట్టుండదు బతుకు? అసలు మీకు గుడ్డోళ్ళు అయితే బతుకు ఎట్టుండదో తెలుసు అంటే కళ్ళు గట్టిగా మూసుకోండి కాసేపు. ఎట్టుంటుంది చెప్పండి? ఏముందండి, ఎరుపా నలుపా తెలుపా? ఏముందండి, నలుపే. ఏమీ తెలీదు, దారి తెలీదు. తడుక్కుంటున్నారంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం వెళ్ళాలో తెలియదు, తడుక్కుంటున్నారంట. వీళ్ళకి ముందు ఎలీషా వచ్చి ఇది కాదు దారి, ఇట్రండి అని అందరిని తీసుకెళ్ళాడంట. ఆడు ఎడు నడిపిస్తుంటాడు, వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. ఎక్కడ తీసుకెళ్ళాడు అందరిని కలిపి? షోమ్రోను పట్టణం అంటే ఎవరున్నారు అక్కడ? ఇశ్రాయేలు రాజు ఉన్న ఆ పట్టణానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ రాజుగారి ముందుకు తీసుకెళ్ళాడు. అందరూ జయిద్దామని వచ్చిన వాళ్ళు రాజుగారి కోటలోకి వచ్చేసారండి అందరూ. ప్రభు మళ్ళీ ఫోన్ చేశాడు ఎలీషా, యెహోవా వీరు చూసినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవజేసెను. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడున్నారు వీళ్ళు? శత్రుకోటలో ఉన్నారు. ఏమండి,
పట్టుకుందామని వచ్చిన వాళ్ళు పట్టుబడిపోయారు, ఓడిద్దామని వచ్చిన వాళ్ళు ఓడిపోయారు, మోసగిద్దామని వచ్చిన వాళ్ళు మోసపోయారు. నీ మీదకు 10,000 మంది దండెత్తి వచ్చిన, 10 దిక్కుల నుంచి వచ్చిన ఒక దిక్కు నుండి పారిపోతాడని ప్రభు చెప్పాడు. సాతానును లోబరుచుకోవడానికి ప్రార్థనే ఆయుధం. దైవజనుడి పలుకులు, దేవుని వాక్కులు మనకు దీర్ఘదర్శనాలు. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. రాజుగారు దైవజనుడిని సలహా అడుగుతున్నాడు. మన ఈ రోజుల్లో సేవకులు పోయి రాజుగారులు దండాలు పెడుతున్నారు. ఏమండి, రాజుగారు నాయన ఏం చేయమంటావు, వీళ్ళని కొట్టమంటావా అంటే ఏమన్నాడు దైవజనుడు? వద్దు వద్దు, త్వరగా చదువు. వాళ్ళకి భోజనం పెట్టి, బాగా మంచినీళ్ళు ఇచ్చి, కూల్ డ్రింకులు ఇచ్చి, తిని తాగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళని ఏం చేయకు. నీ పగవాడు నీ దగ్గరకు వస్తే వాడికి భోజనం పెట్టు, వాడికి ఏమి హాని చెయ్యకో. వాళ్ళు తిని తాగి తిరిగి వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోయిన తర్వాత రాజుగారికి చెప్పుంటారు. ఏం చెప్పుంటారు రాజుగారితో వీళ్ళందరూ కలిసి? అమ్మో 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 అమ్మో, అదేం రాజ్యం రా నాయనో, అదేం రాజుగారు, అయ్యో ఆ ఎలీషా ఆయనేమి మనుషుడు రా నాయన, ఆయన ప్రార్థన చేశాడు, కళ్ళు మూసుకుపోయినాయి. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడా కళ్ళు వచ్చాయి, బతుకంతా గుడ్డోళ్ళుగా బతకాలనుకున్నాం మేము. ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే మాకు కళ్ళు వచ్చాయి. ఇక చాలయ్యా, మాకు కళ్ళు లేకపోతే ఏముందయ్యా కర్మ. అంతేకాదు, రాజుగారి చేతిలో పడ్డాం, కనీసం కాళ్ళు చేతులు నరికి పంపిస్తాడు అనుకున్నాం. మమ్మల్ని అన్నం పెట్టి పంపించాడయ్యా, మంచి భోజనం పెట్టి పంపించాడయ్యా. భలేగుంది ఇశ్రాయేలు భోజనం, మన దేశంలో దొరకదు. రాజా దయచేసి మేమందరూ నీకు బతిమలాడుతున్నాం, ఎప్పుడు వాళ్ళ జోలికి పోకండి. వాళ్ళు నిజమైన దేవుని బిడ్డలు, దేవుని ప్రేమ వాళ్ళ దగ్గర ఉంది, దేవుని శక్తి వాళ్ళ దగ్గర ఉంది అని చెబితే ఇంకా యుద్ధం చేయటం. త్వరగా అప్పటి నుండి సిరియనులు, అప్పటి నుండి ఇంకా ఇశ్రాయేల్ జోలికి రాలేదంట. ఏమండి, సాతానుని జోలికి రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయి, దేవుని ప్రేమను చూపించు, దేవుని సన్నిధిలో పోరాడు, దేవుని మాటకు లోబడు, దేవుని వాక్కుకు లోబడు. అప్పుడు నీకు జయం వస్తుంది. ఇప్పటికే మీలో చాలామంది సాతాను ఉచ్చుల్లో చిక్కుకుని ఉన్నారేమో, బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ఒకటి, ఈ రాత్రి మీ మనోనేత్రాలు తెరవబడితే మీ పక్కనే పరిశుద్ధాత్ముడు నిలువబడి ఉన్నాడండి. నిన్ను ఎలాగైనా నీ తప్పును ఒప్పింపజేసి, నీ పాపాన్ని క్షమించి, నీ చుట్టూ తన అగ్ని కంచెనిచ్చి నీకు ఒక నూతన బ్రతుకునిచ్చి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఆవరణ చుట్టూ ఈ మామూలు లైట్లు కాదు కానీ దేవుని అగ్ని రథాలు మన ఆవరణ చుట్టూ ఉన్నాయండి. దుష్టుడు, దురాత్మలు మనల్ని ముట్టకూడనట్లుగా, దుష్టుని వలన కలిగిన ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, సమస్యల నుండి మనల్ని విడిపించినట్లుగా పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. మీరు చేయవలసిందంతా మీ హృదయాన్ని దేవునికి తెరిచి, నిజమే ప్రభువా, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నా చుట్టూ చీకటి కమ్ముకొని ఉందయ్యా, శోధనలో ఉన్నానయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, వ్యాధులతో ఉన్నానయ్యా, చిక్కుల్లో ఉన్నానయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా బిడ్డలు సాతాను ఒళ్ళో ఉన్నారయ్యా, నాకు విడుదల కావాలయ్యా అని నీవు యథార్థంగా నీ మనసులో ఏముందో దాన్ని దేవునికి చెబితే, నా యొద్దకు వచ్చేవారు నేనెంత మాత్రము తోసివేయనన్నాడు. నాకు చెప్పనవసరం లేదు, కానీ మీరు నోరు తెరిచి దేవునికి చెబితే పరలోకం చాలా దగ్గరగా ఉందండి. ఇప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబిస్తాడు. ప్రభువా వీరి కళ్ళు తెరువు అనగానే 3 నెలలు అయిందా కళ్ళు తెరవడానికి? వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. వీరి కళ్ళను మూయి అంటే వెంటనే కళ్ళు మూశాడు, కళ్ళు మూయబడ్డాయి. అలాగే పరిశుద్ధాత్ముడు ఈ రోజున ఇప్పుడు ఇక్కడ వెంటనే నీ కొరకు గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. సమస్తమైన అంధకార శక్తులను, దురాత్మల సమూహాలను జయించిన వాడు యేసయ్య. పాతాళాన్ని జయించిన వాడు, మరణం యొక్క తాళపు చెవుతలు కలిగిన వాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు యేసయ్య.
ఆనాడు బైబిల్లో చరిత్రే కాదండి, ఈనాడు దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూడొచ్చు. మీరు దేవునితో చెప్పండి, మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని పక్షంలో ఉండండి, మీ హృదయంలో ఉన్న రహస్యాలను బయటపెట్టండి. ప్రభు వాటిని సరిచేయడానికి, మీకు జయం ఇవ్వడానికి, సాతాను కట్ల నుంచి పట్టు నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అద్భుతాలు చేసే దేవుడు, నోరు తెరిచి ఒక్క మాట ప్రభుతో చెప్పండి. నా నామంలో మీరు అడగండి, మీరు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు యేసయ్య. అడగండి, చెప్పండి దేవునికి, సిగ్గుపడొద్దు, పక్కోళ్ళు ఏమనుకుంటారని ఆలోచించొద్దు. మీ నోరు తెరిచి ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, అప్పుల సమస్య, సమాధానం లేని పరిస్థితి, ఏది చేసినా అభివృద్ధి లేని పరిస్థితి, ఫెయిల్ అయిపోయాననే దుఃఖమా, నష్టపోయాననే బాధ, మోసగించబడ్డానే అనే విచారమా, ఏదైనప్పటికీ శత్రువు నిన్ను ముట్టకుండా ఈ రాత్రి ప్రభు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు నీ దృష్టిలో బహు విలువైన వారని, నీ చేత ప్రేమించబడిన వారని, నీవు దీవించాలని ఆశీర్వదించిన వారని నమ్ముచున్నాము నాయనా. ఈ రాత్రి వీరి మనోనేత్రాలను తెరవము తండ్రి. క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన మహిమైశ్వర్యములను చూసినట్లుగా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరుమయా. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేసి మా హృదయ రహస్యాలను, మా హృదయంలో ఉన్న రహస్య పాపాలను బయలుపరచు నాయనా. నేను బాగున్నానులే, నేను దేవుని బిడ్డనేలే అనుకుంటూ మమ్మల్ని మేము మోసగించుకుంటున్నాము. మా మనోనేత్రాలు తెరివేసయ్యా. ఈ రాత్రి ఇప్పటికే సాతాను బంధకముల్లో ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతాను చేత పీడించబడుతున్న వారిని విడుదల చేయించున్నాము తండ్రి. దురభ్యాసాలకు, దురలవాటులకు బానిసలై తిరుగుబాటుకు, అసూయకు, కోపములకు, ద్వేషములకు, పగకు, కలహములకు చోటించి, వ్యభిచారములకు, కామాత్రతకు చోటించి తమ్ము తాము నాశనం చేసుకుంటున్న వారందరినీ ఇప్పుడే నీ నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇక మీదట పాపము జోలికి పోకుండా ప్రభువును కలిగి జీవించే నూతన జీవితాలను దయచేయి నాయనా. నీ ఆత్మకార్యాలను బలముగా చూడడానికి సహాయము చేయము. నీ ఆశీర్వాదాలతో మమ్మను పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.